లాస్ట్ టైం చైర్మన్ కూడా ఉండకూడదు రూల్ ప్రకారం ఎంప్లాయీ ఉండకూడదు. ఇప్పుడే డిఓకి కనుక్కొని ఇప్పుడే డీవీకో కనుక్కొని నీకు మాట్లాడుతున్నాను. నేను ఎంక్వైరీ పెడుతున్నాను. మీ మీద కంప్లైంట్ ఏంటంటే 2 సంవత్సరాలు జరిగిన ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్లో అవినీతి జరిగిందనేది దీని మీద కంప్లైంట్. అర్హులే కాదన్నప్పుడు 2 ఏళ్ల నుంచి మీరు టైఅప్ అయిపోయేసి ఒక ఎంప్లాయీని పెడుతున్నారు. ఆయన అయితే రికార్డు ఉంటుంది కదా, అందులో నువ్వు ఎట్లాగో నువ్వు తప్పు చేసేసావు. ఉండకూడదు అక్కడ ఉంది రూల్ పొజిషన్. అట్లా కాదు, రూల్ పొజిషన్ ప్రకారం ఆయన ఉండకూడదు. 2 ఏళ్ల నుంచి ఆయన ఎట్లా పెట్టావు నువ్వు? మీ ఇష్టమా? ఉండకూడదు అని ఉంది. ఒక్క నిమిషం ఉండు, నీకు ఏం జరిగిందని నీకు ఎంక్వైరీ చేయడానికి రాలేదు, నీ దగ్గర వివరించడానికి రాలేదు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు కమిటీలో, అంతే రూల్ ఎండ్. నాకు చెప్పింది నేను వెళ్ళిపోయింది మేడం. నీకు చెప్పడం చెప్పకపోవడం కాదు, నువ్వు ఉండకూడదు. నీ మీద ఎంక్వైరీ జరుగుతుంది, ఇల్లు మీద ఎంక్వైరీ జరుగుతుంది. నువ్వు ఎలా వచ్చి ఉంటావు? ఎంప్లాయీ అయి ఉండి నువ్వు ఎలా ఉంటావు? మెంబర్ కాదు అడుగుతున్నాను. మీరు ఉద్యోగస్తులా లేకపోతే ఇక్కడ ఏమన్నా రాజకీయాలు చేస్తున్నారా? అక్కడ రూల్ పొజిషన్లో ఎంప్లాయీ ఉండకూడదు. ఎలా ఉన్నావు నువ్వు 2 సంవత్సరాల నుంచి? నేను అసలు చైర్మన్ లేను, వైస్ చైర్మన్ లేను, ఓన్లీ కమిటీ మెంబరే ఉండకూడదు అంటున్నారు. మెంబర్గా ఉండకూడదు రూల్ పొజిషన్లో ఉండకూడదు అంటున్నారు. నువ్వు అసలు పోటీనే చేయకూడదు, నువ్వు దీంట్లో ఉండకూడదు. కరెక్ట్ కదా? నువ్వు కరెక్ట్ కదా? నీ మీద నేను ఎంక్వైరీ పెడతాను. స్కూల్లో ఉండకూడదు. పాత రికార్డ్స్ తీయండి. పాత రికార్డ్స్ ఎంప్లాయీ ఉండకూడదని రూల్ పొజిషన్ ఉంది. నేను నీకు ఫోన్ చేసి కనుక్కుంటున్నాను. అది చెప్పినాకనే నేను వచ్చి మాట్లాడుతున్నాను. స్కూళ్ళలో కూడా రాజకీయాలు తీసుకొస్తున్నారా? ఇంకొక వ్యక్తి పోటీ చేస్తానని అన్నాక ఆయనకు అవకాశం ఇవ్వకుండా మీరు ఎలా యునానిమస్గా ఎన్నుకుంటారు? అందరూ ఉన్నారు మేడం, ఆ విషయం సరే ఎంక్వైరీ పెడుతున్నాను. ఓకే, మాట్లాడతాము. ఇక్కడ జరిగిన కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా విజిలెన్స్కి చెప్తాము ఏమేమి మిస్మేనేజ్మెంట్ జరిగింది అనేది. దీని మీద దాదాపు 1 నెల నుంచి కంప్లైంట్ ఉంది. వచ్చిన డబ్బులని డ్రా చేసుకొని అవినీతి చేస్తున్నారనేది మీ మీద కంప్లైంట్. స్కూళ్ళల్లో ఎందుకు చేస్తారు అట్లా? పిల్లల స్కూళ్ళలో కూడా తిన్న మొదలు పెడతారా మీరు? 9 మంది ఇలా వాళ్ళ మేడం, నలుగురే నా వాళ్ళు. అంటే నాకు 9 ఓట్లు అట్లా జరిగిపోయింది. కాదమ్మా, అట్లా కాదు. ఆ వాళ్ళల్లో ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేయడంలో వాళ్ళ క్లాస్కి అవకాశం ఇవ్వండి. అవకాశం కూడా మీరే నెంబర్లు కూడా మీరే పికప్ చేసుకుంటారా? మరి పెట్టండి, రీఎలక్షన్ పెట్టండి. క్యాన్సిల్ చేసేసేయండి బోర్డు అంతా. క్యాన్సిల్ చేసేసి రీఎలక్షన్ పెట్టండి. ఫస్ట్ ఇయర్ పేరు చెప్తే వాళ్ళు అందరూ చేతులు ఎత్తి చూడండి చెప్తారు. ఎందుకు మనం కూడా చెప్తాం ఇప్పుడు ఎలక్షన్ కాదు. ఒక ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా జరగాలి. ఓకే, మీది ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందని అనుకుంటున్నారా? మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయి 2 నెలలైంది. కళ్ళు ఓపెన్ చేసి నిద్ర తెరవండి. కాబట్టి ఒక ఎంప్లాయీని నువ్వు బోర్డులో మెంబర్గా పెట్టుకున్నావు. నువ్వు కనీసం హెడ్గా పనిచేస్తున్నావు. నువ్వు నీకు రూల్ క్వశ్చన్స్ చెక్ చేసుకోవు. ఒక ఎలక్షన్ జరిగేటప్పుడు ఏమున్నాయి నామ్స్ కమిషనర్ గారికి తల్లి తండ్రి సభ్యులుగా పోటీ చేయవచ్చా లేదా అంటే ప్రభుత్వ ఉద్యోగి పోటీ చేయడం అర్హులు కాదు అని నిమో నెంబర్ ఎక్సెస్ ఉందా లేదా? స్కూళ్ళలో కూడా రాజకీయాలు తీసుకొచ్చి స్కూళ్ళలో కూడా అండర్స్టాండింగ్ చేసి మ్యాచ్ ఫిక్సింగ్ చేయడం మొదలు పెట్టారనేది మీరు ఎక్కడికి వెళ్ళి ఉన్నతంగా ఎదిగారో అర్థం కావట్లేదు మాకు. నువ్వు నీ చేతిలో పెడుతున్నా మొత్తం క్యాన్సిల్ చేసి రీఎలక్షన్ చేస్తా వచ్చి లేకపోతే కంప్లీట్ గ్రౌండ్ లెవెల్లో నీ మీద ఎంక్వైరీలు జరిపేసి మొత్తం అంతవరకు మమ్మల్ని రీఎలక్షన్ చేసేసి మొత్తం బోర్డు క్యాన్సిల్ చేసేసి రేపు నిలబడుకొని ప్రతి ఒక్క క్లాస్లో ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారో అంతమంది పెట్టి వాళ్ళ మధ్యన కూడా ఓటింగ్ జరగాల. మీరు చెప్పినట్టు నేను చెప్పిన మేడం, ఏ పోలింగ్ రీ ఎలక్షన్ కానీ పెట్టండి. మీరెవరండి? నేను చెప్పాను కదా, మీరెవరండి? నేను స్టూడెంట్స్ పేరెంట్స్ కదా, మీకు పేరెంట్ అయితే క్లాస్లో కదండి ఇక్కడ మాట్లాడాలి. వచ్చినాం మేడం. మిమ్మల్ని ఎట్లా ఎన్నుకుంటారండి? అందరూ ఎన్నుకున్నారు చెప్తున్నాను. మీరు నాట్ క్వాలిఫైడ్. నువ్వు బేసిక్ అదే
ఎక్కువ వచ్చిందని ఆ వచ్చిన నిధులు ఏం చేసినారు ఏమనేది ఎంక్వైరీ జరగాలా. నువ్వేం చేస్తామంటే కంప్లీట్గా రాసేసేసేసి ఫస్ట్ బోర్డు క్యాన్సిల్ చేయించండి, చేయించి కొత్త ఎలక్షన్ జరిపించండి. కొత్త ఎలక్షన్ జరిపించేసేసి కొత్త ఎన్నేళ్ళ నుంచి ఎన్నెంత ఏ సంవత్సరం ఎంత వచ్చిందో మొత్తం తీయండి. రికార్డు నాకే చూసేస్తాను, రికార్డు ఓపెన్ చేస్తే వచ్చేస్తుందమ్మా, వచ్చేస్తుంది, నాకు కూడా వచ్చేస్తుంది. ఓకే, ఎవ్రీథింగ్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ రూపాయి ఉంటుంది అలా. అందరికీ ఇక్కడ ఏం కన్స్ట్రక్షన్ జరిగినారో దానికి కాస్ట్ కూడా తీరుస్తారు. అర్థమైందా? మీరు ఈ విధంగా స్కూళ్ళలోకి వచ్చేసేసి స్కూళ్ళలో స్టూడెంట్స్ దగ్గర కూడా ఎంటర్ అయిపోయేసేసి స్కూళ్ళల్లో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేసి కార్పొరేషన్ ఎన్నికలంగా చేయాలనుకుంటే ఎంత వెళ్తున్నారు మీరు ఎందుకు ట్రావెల్ చేస్తున్నారు? మీరు హెచ్ఎం పాస్ ఇచ్చినారా? మీకు ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్కి ఛాన్స్ ఇవ్వాలా, వాళ్ళ ప్రకారం ఉండాలి. మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తారు క్లాస్లో 40 మంది ఉంటే 40 మంది పెట్టి జరిగిందనే నీ మీద ఒక అభియోగము, నీ మీద అభియోగం ఎందుకు చేస్తాము. అతను వ్యక్తి నాతో మాట్లాడుతున్న వ్యక్తి కార్పొరేషన్ ఎంప్లాయీ, ఆయన చెప్తున్నాడు వచ్చి నేను నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను అని చెప్పి. ఎలా ఎంటర్ అవుతాడు? సంబంధం లేదు ఇక్కడ చేసేసి పడే. తీసుకున్నారా మీరు? తీసుకున్నారా? ఎంప్లాయ్ కాదని చెప్పి ఇచ్చినా లేదు. కేసు ఫైల్ చేయడానికి చేసిన ప్రతి ఒక్క చర్య నేను పర్సనల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆయన ఎంప్లాయీ అయ్యి ఉండి కూడా ఇక్కడ పోటీలోకి వచ్చినాడు, దాని మీద ఫస్ట్ కేసు ఫైల్ చేయండి. ఆల్మోస్ట్ 10 years నుంచి ఎంప్లాయీ 10 years నుంచి ఇంకా ఎక్కువ ఉంది. కార్పొరేషన్ ఎంప్లాయీ తెలియదా? కామన్ అడుగుదా మేడం? బయట ఎంప్లాయీ కదా కార్పొరేషన్ ఎంప్లాయీ.